హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 13. కమ్యూనిస్టుల్లో ఎన్ని పార్టీలున్నాయి, ఎన్ని గ్రూపులున్నాయి, ఎందులోనైనా చాలా ముఖ్య కార్యకర్తలనుకున్న వాళ్ళని అడిగి చూడు. మీ పార్టీ సిద్ధాంతం ఏమిటి? మీకు ఇతరులకు భేదాలేమిటి అని అడుగు. ఒకళ్ళిద్దరు చెప్తారేమో, అదీ లేదో. మహా అయితే తమ పార్టీ పేపర్ చూస్తారు. ఒకటో రెండో డాక్యుమెంట్లు చూస్తారు. అంతే. అవి కూడా క్షుణ్ణంగా చదవరు. వాటి గురించి చర్చించరు. శంఖంలో పోసింది తీర్థమైనట్టు తమ పార్టీ పేపర్ రాసిందే వేదవాక్కు. ఎదర పార్టీ వాడేం రాశాడో, వాడి ఆర్గ్యుమెంట్ ఏమిటో ఏమీ పట్టించుకోరు. అసలు పార్టీ నాయకుడి మొహం వైపు చూడకుండా స్వతంత్రంగా ఒక్క విషయం కూడా చదివి అర్థం చేసుకోరు. ఈనాడు కమ్యూనిస్టు పార్టీల్లో అధ్యయనం అంటే ఎంత హేళనో. పైకి కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ తిరుగుతారు కానీ ఆ కమ్యూనిజం గురించి ఒక్క ముక్క తెలీదు. కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు అన్నీ ఈ రకం కార్యకర్తల మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఇప్పుడు నువ్వు చేరతానంటే నిన్ను ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా మెంబరుగా చేర్చేసుకుంటుంది. నీకు ఏం తెలుసునో, ఏం తెలీదో వాళ్ళకి అక్కర్లేదు. ఒక సాల్తీ దొరికితే చాలు. ఇదంతా నేను కమ్యూనిజం మీద వ్యతిరేకతతో మాట్లాడుతున్నాననుకుంటున్నావా? కాదు. కమ్యూనిస్టుల మీద నా వ్యతిరేకత. ముఖ్యంగా ఈనాడు పార్టీలకు, గ్రూపులకు నాయకత్వాలు వహించే పెద్దల మీద నా వ్యతిరేకత. పిచ్చి మొహం వేసుకుని వాళ్ళ వెంట పడతావేమోనని నీకు ఇదంతా చెప్తున్నాను. వాళ్ళ వెంటే కాదు, నా వెంట కూడా పడొద్దు. మొదట సిద్ధాంతం కొంచెం చదువు. మూర్తి ధోరణి సత్యానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. కమ్యూనిస్టుల మీద సత్యానికి ప్రత్యేక అభిమానమేమీ లేకపోయినా మూర్తి అలా మాట్లాడుతుంటే ఎందుకో నచ్చనట్టుగా అనిపించింది. మూర్తి మీద దురభిప్రాయమేమీ లేదు. అతను చాలా విషయాలు తెలిసినవాడని, మాటలకి చేతలకి తేడా లేకుండా ప్రవర్తిస్తాడని, పేదరోగుల విషయంలో చాలా ప్రేమగా ఉంటాడని, ఇంకా చాలా విషయాల్లో సత్యానికి మూర్తి మీద గౌరవమే. అయినా అతను కమ్యూనిస్టుల్ని అలా విమర్శిస్తోంటే ఏదో పొరపాటు చేస్తున్నాడనిపిస్తోంది సత్యానికి. సత్యం, నా మాటలన్నీ నువ్వు వేదవాక్కులాగా నమ్మాలని కాదు. రేపటి నుంచి నీకు కావలసినన్ని అనుభవాలు అవుతాయి. కొంతకాలం పాటు మాత్రం నేను చెప్పినట్టు జాగ్రత్తగా ఉండు. ఛ! నీ మాటలు నమ్మక కాదు మూర్తి. నీకన్నా నాకేం తెలుసు? ఊరికే అలా ఆలోచిస్తూ కూర్చున్నానంతే. ఏం పుస్తకాలు చదవమంటావు? అని ఆతృతగా అడిగాడు సత్యం. ఏది దొరికితే అది చదువు. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక చదువు. మార్క్సిస్టు తత్వశాస్త్రం చదువు. గతి, తార్కికత, చారిత్రక, భౌతికవాదాలు చదువు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం చదువు. ఆగు ఆగు, రాసుకుంటాను అని సత్యం మూర్తి టేబుల్ మీద నుంచి కాగితం పెన్ను తీసి మూర్తి చెబుతోంటే పెద్ద లిస్టు రాసుకున్నాడు. సత్యం ఖచ్చితంగా చెప్పాలంటే అన్నిటికన్నా ముందు మార్క్స్ రాసిన క్యాపిటల్ పుస్తకమే చదవాలి. అసలు మార్క్స్ ఎవరో తెలుసా? కమ్యూనిజం గురించి చెప్పింది ఆయనే కదా. ఆయన కన్నా ముందు ఇంకా కొందరు చెప్పారు కానీ ఆ సిద్ధాంతాన్ని సరైన పద్ధతిలో చెప్పింది మార్క్సే. దాన్ని క్యాపిటల్లో చెప్పాడు. క్యాపిటల్ అంటే పెట్టుబడి. మార్క్స్ పెట్టుబడిదారీ విధానం గురించి పరిశీలిస్తూ శ్రమ దోపిడీ జరుగుతోందనే సంగతి కనిపెట్టాడు. దోపిడీ అనేది ఈనాడే కాదు, ఎన్నో వేల సంవత్సరాల క్రిందటి నుంచే ఉంది. కానీ దాన్ని కనిపెట్టడం మార్క్స్ ద్వారా పెట్టుబడిదారీ విధానంలోనే జరిగింది. శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో, దాన్ని ఎలా తీసివేయాలో అంత వివరంగానే చెప్పాడు. ఇంకా కొన్ని వివరాలు లేని చోట మనమే చర్చించి అర్థం చేసుకోవాలి. కమ్యూనిజం అంటే సమాజం కదా. శ్రమ దోపిడీ జరగకుండా చెయ్యడమే దానికి మార్గం. అసలు శ్రమ దోపిడీ అంటే దాని గురించే క్యాపిటల్లో తెలుస్తుంది. ఒక మనిషి ఏ పని చెయ్యకుండా జీవిస్తున్నాడంటే ఎలా జీవిస్తున్నాడు? ఇతరులు చేసే శ్రమ వల్ల జీవిస్తున్నాడు. అది ఇతరుల శ్రమని దోచడం. ఏ నాటి నుంచో అదే జరుగుతోంది. ఏ పని చెయ్యకుండా ఎవరు ఉంటారు? అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అలా ఉంది నీ తెలివి. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారా? నువ్వు ఒక పెట్టుబడిదారుడి దగ్గర పనిచేస్తున్నావు.
నీ యజమాని ఏం పని చేస్తున్నాడు? నీ కంపెనీలో మేనేజర్లు, డైరెక్టర్లు ఏం పనులు చేస్తున్నారు? సత్యం ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటి మూర్తి? వాళ్ళు పని చేయకపోవడం ఏమిటి? వాళ్ళు పని చేయకపోతే అసలు కంపెనీ ఎలా నడుస్తుంది? ప్రొడక్ట్ ఎలా వస్తుంది? చెప్పానుగా నీ తెలివి అలా ఉంది. నీలాంటి తెలివైన, చురుకైన కార్మికులు కూడా ఇలాగే ఉన్నారు. మేనేజర్లు, డైరెక్టర్లు చేసేది కూడా శ్రమే అయితే, దానికి తగ్గ జీతాలే ఉండాలి కానీ, వాళ్ళ జీతాలు, వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉంటాయి? అదంతా ఎవరి డబ్బు? మీ పెట్టుబడిదారుడు కూడా శ్రమ చేస్తున్నట్టయితే, దానికి ఒక జీతం తీసుకోవాలి. పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలి. అంతే. మరి వడ్డీలు, లాభాలు ఎందుకు తీసుకుంటున్నాడు? ఆ వడ్డీలు, లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదంతా ఎవరి శ్రమ సత్యం? ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోలేం. వెంటనే క్యాపిటల్ ప్రారంభించు. ఇప్పటిదాకా నీకు తెలిసినదంతా ఎంత తప్పుడు జ్ఞానమో నీకే అర్థమవుతుంది. శ్రమ దోపిడీని అర్థం చేసుకోకపోతే దాన్నించి బయటపడటం ఎలా సాధ్యం? ఇన్ని మాటలెందుకు సత్యం? ఆ పుస్తకం మొదలుపెట్టు. అయ్యో! ఇన్నిసార్లు చెప్పకు. ఏది చెప్పినా ఒక్కసారే చెప్పు. చాలు. ఓహో! ఏక సంధాగ్రాహ్యమన్నమాట. అంతే అనుకో. బానిస సమాజం గురించి ఏమైనా పుస్తకాలు చదివావా? ఎందుకు చదవలేదు? స్పార్టకస్ ఎప్పుడో చదివాను. ఘోరంగా ఉంటుంది. అస్సలు నమ్మలేనట్టుగా ఉంటుంది. అదే మరి. అసలు నమ్మలేని విషయం శ్రమ దోపిడీ. అది ఇవాళ నిన్న కాదు. వేల సంవత్సరాల నుంచి సాగుతోంది. బానిసల కాలం నుంచి కార్మికులు కూడా బానిసల్లాంటి వాళ్ళే. అంటే నువ్వు కూడా ఒక యజమాని కింద బానిసవి, సేవకుడివి. మూర్తి, ఎంత బాగుంటాయో నీ మాటలు. నా మాటలు కావు. ఇవి మార్క్స్ మాటలు. అయితే ఇంకా బాగున్నాయి. అవి అని నవ్వాడు సత్యం. ఒక్కొక్క పుస్తకం చదవడం అయిన తరువాత ముగ్గురు నలుగురైనా కలిసి దాని గురించి చర్చించుకుంటే చదివిన విషయం బాగా బోధపడుతుంది. కనీసం కొన్ని పుస్తకాల గురించైనా అలా చేస్తే. శాంత అని నాకో ఫ్రెండ్ ఉంది. లా పూర్తి చేసి జూనియర్‌గా చేస్తోంది. మేమిద్దరం తరచుగా కలుస్తూ ఉంటాం. మా స్నేహమే పుస్తకాల స్నేహం. లైబ్రరీలోనే కలిసాం మొదట. ప్రభాకర్ రావు అనే ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. టెలిగ్రాఫ్స్‌లో పనిచేస్తున్నాడు. హేతువాది. చాలా మంచివాడు. అతనికి కూడా బాగా పుస్తకాలు చదివే అలవాటుంది. ఇంకా మోహన్ అనే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు. సరే, ఇద్దరు ముగ్గురు కలిసి మొదలుపెట్టండి. ఒక పుస్తకం చదివేటప్పుడు సందేహాలన్నీ నోట్ చేసుకుని వాటి గురించి చర్చించుకోండి. ఒకరు అర్థం చేసుకోలేని విషయాలు ఇంకొకరు అర్థం చేసుకోవచ్చు. వారానికి 2 సార్లైనా కలవాలి. ఆ నియమం తప్పకూడదు. సత్యానికి చాలా ఉత్సాహం ప్రారంభమైంది అప్పుడే. తప్పకుండా చేస్తాం మూర్తి. ఈ పుస్తకాలన్నీ దొరుకుతాయంటావా కొనడానికి? కొన్ని ఈజీగానే దొరుకుతాయి. కమ్యూనిస్టు పుస్తకాలమ్మే షాపుల్లో చూడు. లేకపోతే కొన్ని లైబ్రరీల్లో అయినా దొరుకుతాయి. ప్రసాద్ అనే ఫ్రెండ్ ఎవరో ఉన్నాడన్నావు? ఆ ఫ్రెండ్‌కి ఇంకో ఫ్రెండ్ ఉండడా? ఎలాగో సంపాయించు. తెచ్చుకున్న పుస్తకాలు చాలా జాగ్రత్తగా ఇచ్చేస్తూ ఉంటే ఎవరైనా ఎరువిస్తారు. ఏది ముందు దొరికితే అది చదివేయండి. ఒక వరసలో దొరకనప్పుడు చేసేదేముంది? అవును, అలా చేస్తాం. అయితే మూర్తి, ఒకటి, 2 విషయాలు అడగనా? చాలా రోజుల నుంచి కొన్ని సందేహాలున్నాయి నాకు. ఏంటవి? కమ్యూనిస్టులు ప్రతి విషయాన్ని డబ్బు దృష్టితో చూస్తారేమిటి? అన్నిటికీ డబ్బే మూలం అంటారు. డబ్బుతో సంబంధం లేని విషయాలెన్నో ఉన్నాయి లోకంలో. అన్నిటికీ డబ్బే మూలం అనడం తప్పు కాదు. అదే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. నీ ప్రశ్నలకి జవాబులు చెబుతాను కానీ, నీకు నచ్చకపోయినా ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దు. ఎందుకంటే నేను ఏ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతానో ఆ సిద్ధాంతం నీకు తెలీదు. దాన్ని ఈ సందేహాలు పోగొట్టలేవు. దాన్ని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువగా చర్చించుకోవద్దు. సమాజంలో ఆర్థిక పునాది మీదనే రాజకీయాలు, మతము, సంస్కృతి అన్నీ ఆధారపడి ఉంటాయనేది కమ్యూనిస్టుల అవగాహన. కాబట్టి అన్నిటికీ మూలం డబ్బే అనడంలో పొరపాటు ఏమీ ఉండదు. ఇక్కడ డబ్బు అంటే ఆర్థిక పునాది అని అర్థం. అంటే మనుషుల మధ్య ఉండే ఉత్పత్తి సంబంధాలు. వాటికే ఇంకో పేరు శ్రమ సంబంధాలు. డబ్బు అంటే అసలు అర్థం శ్రమ. అయితే డబ్బు ప్రభావం ప్రధానంగా కనపడకుండా మతం ప్రభావమో, కళ్ళ ప్రభావమో, ఇతర సాంప్రదాయాల ప్రభావమో,
ప్రధానంగా కనపడే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా ఆ మతము, ఆ కళలు, ఆ సాంప్రదాయాలు ఏ పునాది మీద పుట్టుకొచ్చినట్టు వాటికి ఏదో ఒక పునాది ఉండాలి కదా! అది దోపిడీ, ఆర్థిక పునాదే. ఆ పునాది ప్రభావమే ఆ అంశాలన్నిటి మీద ఉంటుంది. కానీ పైకి మాత్రం ఆ పునాది కనబడకుండా ఇతర ప్రభావాలే కనబడతాయి. కానీ పైకి కనబడేది కాదు ముఖ్యం. పునాదే ముఖ్యం. అది ఆర్థికమే కాబట్టి డబ్బే మూలం అనే సూత్రంలో పొరపాటేమీ లేదు. కానీ ఆ పునాదిని అర్థం చేసుకోలేక సమాజానికి అసలు ఏ పునాది లేదనుకుంటారు. పొరపాటు ఎక్కడ జరుగుతోందంటే సమాజానికి ఒక ఆర్థిక పునాది ఉంటుందని, అదే సమస్త విషయాల మీద ప్రభావం చూపుతుందని, కమ్యూనిస్టు సిద్ధాంతం చెప్పేదాన్ని కొంచెమన్నా తెలుసుకోకుండానే దాన్ని ప్రశ్నించడము, విమర్శించడము చేస్తూ ఉంటారు. దానికి తోడు కమ్యూనిస్టులు కూడా ఆర్థిక పునాదికి, ఇతర విషయాలకి ఉండే సంబంధాన్ని సరిగ్గా వివరించకుండా మాట్లాడుతూ ఉంటారు. అసలే తెలియని వాళ్ళు ఈ మాటల వల్ల ఏమనుకుంటారంటే, ఈ కమ్యూనిస్టులు అన్నిటికీ డబ్బే మూలం అంటారు. డబ్బుతో సంబంధం లేని విషయాలు అనేకం ఉంటాయి కదా అనుకుంటారు. ఇరుపక్షాల వాళ్ళు స్పష్టమైన ఉదాహరణలతో మాట్లాడుకోరు. మొత్తంగా ఈ విషయంలో పెద్ద పొరపాటు అభిప్రాయం ఏర్పడిపోయి ఉంది. సత్యం కమ్యూనిస్టులు ప్రతిదాన్ని డబ్బు దృష్టితోటే చూస్తారు అన్న మాటే విన్నావు కానీ సమాజం నుంచి డబ్బును తీసేసే మార్గం చెప్పింది కమ్యూనిజమే అని విన్నావా ఎప్పుడైనా? డబ్బుని తీసేయడమా? అంటే మానవ జీవితంలో డబ్బు ఉండక్కర్లేదు. డబ్బు లేకుండానే బతకవచ్చును. డబ్బుని తీసేయాలన్నదే కమ్యూనిస్టు సిద్ధాంతం. డబ్బు లేకుండా ఎలాగా? మరి అమ్మడం, కొనడం? అమ్మడాలు, కొనడాలు లేకుండానే వస్తువుల్ని ఉత్పత్తి చేయడము, వాడుకోవడము అన్నీ చెయ్యవచ్చును. డబ్బుని తీసేయాలన్నది ఊహ ఓహో, కలో, ఆదర్శమో కాదు. అది సమాజానికి సంబంధించిన సైన్సు. ప్రతి వ్యక్తి శక్తికి తగినట్టుగా పనిచేసి, అవసరానికి తగినట్టుగా తీసుకోవడం అనేది కమ్యూనిస్టు సమాజానికి ఉన్నత లక్ష్యం. ఆ పని ఇవ్వాళో రేపో జరుగుతుందని కాదు. దానికొక పరిణామ క్రమం ఉంది. మానవ సమాజంలో కొందరు శ్రమ చెయ్యని విధానం తీసేసి, స్వంత ఆస్తి విధానం తీసేసి, ఎక్కువ తక్కువలు తీసేసి, డబ్బు సంబంధాలు తీసేసి, దోపిడీ పునాదినంతా తీసేసి, మానవుల మధ్య ఉపయోగపు విలువ ద్వారా ఏర్పడే నిజమైన మానవ సంబంధాల్ని ఏర్పరిచే మహోన్నత లక్ష్యం కలది కమ్యూనిజం. దాన్ని గురించి ఆళ్ళు కూడా తెలుసుకోకుండా కమ్యూనిజం ఉత్త డబ్బు సిద్ధాంతం అని, అది హింస సిద్ధాంతం అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కేవలం దాన్ని గురించి తెలియకే. ఆ సంగతి చాలామంది కమ్యూనిస్టులకే తెలీదు. మరి మూర్తి, కమ్యూనిజం ఇంత మంచిదంటున్నావే, అంత మంచి సిద్ధాంతంలో మనుషులకు స్వేచ్ఛ లేకుండా చేసేస్తారంటారేమిటి? నిజమేనా? అక్కడ స్వేచ్ఛ ఉండదా? నిజమే, స్వేచ్ఛ ఉండదు. కానీ ఎవరికి స్వేచ్ఛ ఉండదో తెలుసా? నీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, వెంకట్రావులకి స్వేచ్ఛ ఉండదోయ్! జానకిని విముక్తి చెయ్యాలంటే జానకి మీద వెంకట్రావుకి ఉన్న అధికారాన్ని తీసెయ్యాలా? అక్కర్లేదా? ఇప్పుడు మనం ఉన్న సమాజంలో వెంకట్రావు జానకిని తిట్టగలడు, కొట్టగలడు. ఏమైనా చెయ్యగలడు. ఆమె చదవాలో, మానాలో, కూర్చోవాలో, నించోవాలో అతనే నిర్ణయిస్తాడు. నా పెళ్ళాన్ని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంటాడు. ఇతరులు కూడా అతని పెళ్ళాన్ని అతను తిట్టుకుంటాడు, కొట్టుకుంటాడు. మొగుడన్న తర్వాత ఒక మాట అనడా, ఒక దెబ్బ వెయ్యడా అంటారు. అతని విషయంలో ఇతరులు కలుగజేసుకోరు. ఇందాక మనం జానకితో మాట్లాడినప్పుడు వెంకట్రావు లేచి వచ్చి, నా పెళ్ళానికి పుస్తకాలు ఇవ్వడానికి వీల్లేదు. నా పెళ్ళాన్ని పరీక్షకి చదవమనడానికి వీల్లేదు. తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని మన మీద అరిస్తే, మనం నోళ్ళు మూసుకుని లేచి రావాల్సి వచ్చేది. అంటే పెళ్ళాన్ని తన బానిసగా, తన వస్తువుగా పరిగణించడానికి అతనికి హక్కు ఉంది. కానీ కమ్యూనిస్టు సమాజంలో ఈ వ్యవహారం నడవదు. అక్కడ పురుషుడికి ప్రత్యేకాధికారాలు ఉండకూడదు. స్త్రీ పురుషులు సమానులు. స్త్రీ మీద అధికారం నెరపడం నేరం అవుతుంది. సత్యం ఆశ్చర్యంగా చూశాడు. భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉంటారు. అక్కడ వాడు ఆమెని తిడుతున్నాడో, కొడుతున్నాడో ఇతరులకు ఎలా తెలుస్తుంది? అలాంటి వాణ్ణి భార్య తిరస్కరించాలి కానీ,
ఆ మనిషే భరిస్తూ ఉంటే కమ్యూనిస్టు సమాజంలో అయితే మాత్రం ఇతరులేం చేయగలరు? అలా కాదు. ఆడవాళ్ళని, మగవాళ్ళని అలా తయారు చేసింది సంఘమే కదా! ఆ సంఘమే, దాని పద్ధతులే అప్పుడు మారతాయి. ఇప్పుడు ఆడపిల్లలకు ఏం నేర్పుతున్నారు? ఎన్ని కష్టాలైనా భరించి సంసారాలు చెయ్యాలంటున్నారు. అలా అక్కడ జరగదు. స్త్రీలు మారుతారు, పురుషులు మారుతారు. ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు జరగాలో అన్నీ జరుగుతాయి. వెంకట్రావు చేతిలో ఉన్న అధికారం తీసేయటం ఎందుకు? జానకిని విముక్తి చేయటానికి. వెంకట్రావు అధికారాలన్నీ వెంకట్రావుకే ఉంచి అతని హక్కుల్లో వేలు పెట్టకుండా ఉంటే జానకికి ఎలా మేలు జరుగుతుంది? జానకి ఎలా విముక్తి అవుతుంది? వెంకట్రావు మీద ఆంక్షలు విధించడం తప్పంటావా? భార్య మీద పెత్తనం చేసే స్వేచ్ఛని తీసేయడం తప్పంటావా? వెంకట్రావుకి భార్యని కొట్టే స్వేచ్ఛ ఉండవలసిందేనని వాదిస్తావా? నువ్వలా అనవనుకో. సత్యం మొహం చంద్రబింబంలా విప్పారి సంతోషంతో వెలిగిపోతోంది. నిజంగానా మూర్తి? ఇదంతా జరుగుతుందా? నిజంగా? అని కళ్ళింతింత చేసి అడిగాడు. కమ్యూనిజం అంటే సమానత్వం. దాని మూల సూత్రమే అది. దోపిడీ సమాజంలో కనపడే స్వేచ్ఛలన్నీ న్యాయం మీద ఆధారపడ్డ స్వేచ్ఛలు కావు. స్వేచ్ఛ అంటే ఏమిటో సరిగ్గా తెలియకుండానే స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. హత్యలు చెయ్యడానికి స్వేచ్ఛ ఉండాలి అంటే ఎలా ఉంటుంది? అలాగే శ్రమ చెయ్యకుండా దోపిడీ మీద బతికే వాళ్ళు మాకు స్వేచ్ఛ కావాలి అంటే దోపిడీ చెయ్యడానికి స్వేచ్ఛ కావాలి అని అర్థం. స్వేచ్ఛకి వాళ్ళ అర్థం అదే. అలాంటి స్వేచ్ఛ ఉండవలసిందేనంటావా? దోపిడీకి స్వేచ్ఛ ఉండాలని నేను అనను కానీ అసలు దోపిడీ అంటే ఏమిటో నాకు ఇప్పటి వరకు సరిగ్గా తెలియదు కదా! అదే కదా నేను చెప్పేది. నేను మాట్లాడుతున్నదంతా నీకు తెలియని విషయాలే. ప్రస్తుతం నీకు తెలిసేలాగా చెప్పాలంటే వెంకట్రావు లాంటి భర్త ఉదాహరణే చెప్పాలి. వెంకట్రావు లాంటి స్వేచ్ఛ పోవాలంటేనే నీకు అర్థమవుతుంది. పెట్టుబడిదారుల స్వేచ్ఛ పోవాలంటేనో, భూస్వాముల స్వేచ్ఛ పోవాలంటేనో దాని గొప్పతనం నీకు అర్థం కాదు. వాళ్ళు మాత్రం మానవులు కారా? వాళ్ళకి స్వేచ్ఛ ఉండొద్దా అంటావు. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇతరుల్ని దోచడానికా స్వేచ్ఛ? ఈ సమాజంలో శ్రమ చెయ్యకుండా ఇతరుల శ్రమని దోస్తూ జీవిస్తోన్న వర్గం వాళ్ళిద్దరూ. రేపు కమ్యూనిస్టు సమాజంలో తప్పనిసరిగా శ్రమ చెయ్యాలి. సమాజంలో ఏదో ఒక పని చెయ్యాలి. వాళ్ళ కోసం వాళ్ళే శ్రమ చేసుకోవాలి. దోపిడీ చేస్తూ బతికే మార్గాలన్నీ పోతాయి. స్వేచ్ఛని తీసేయడమంటే అదన్నమాట. అంతేగాని వాళ్ళకి జీవించే స్వేచ్ఛో, తినే స్వేచ్ఛో, తిరిగే స్వేచ్ఛో తీసెయ్యరు. తెలిసిందా? ఇప్పుడు చెప్పు. తను పని చెయ్యకుండా ఇతరుల పనితో బతికే స్వేచ్ఛ ఉండవలసిందేనా? వెంకట్రావుకి జానకి మీద అధికారం చేసే స్వేచ్ఛ ఉండవలసిందేనా? జానకిని పీడించే స్వేచ్ఛ ఉండవలసినదేనా? సత్యం ఆనందంతో పొంగిపోయాడు. ఇదంతా నాకు చాలా నచ్చింది మూర్తి. కమ్యూనిజం అంటే ఇలా ఉంటుందని నాకేం తెలుసు? కమ్యూనిజం అంటే ఇప్పుడు నాకు చాలా గౌరవం కలుగుతోంది. స్త్రీలను రక్షించేది, పేదల్ని రక్షించేది కమ్యూనిజమే అయితే ప్రపంచంలో అంతకన్నా మంచి సిద్ధాంతం ఏముంటుంది? తప్పకుండా నేను కమ్యూనిస్టునవుతాను. అసలు ఇప్పటికే అయ్యాను. కమ్యూనిస్టు సమాజంలో ఉండే స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ లెనిన్ ఏమంటాడో తెలుసా? స్వేచ్ఛ అందరికీ కాదు, అణచివేతకు గురి అయ్యే స్త్రీలకే స్వేచ్ఛ, దోపిడీకి గురి అయ్యే శ్రామికులకే స్వేచ్ఛ అంటాడు. అలాంటి సమాజంలో బతకాలంటే పెట్టుబడిదారులు, వెంకట్రావులు ఇక్కడ మాకు స్వేచ్ఛ లేదు బాబో అని ఏడవరా? పెట్టుబడిదారీ ప్రపంచమంతా ఆ ఏడుపునే ప్రచారం చేస్తుంది. కమ్యూనిజం మీద అందరికీ వ్యతిరేకత కలిగించాలని ఎక్కడా లేని అబద్ధాలు కల్పించి రాస్తూ ఉంటుంది. దాని అబద్ధాలు సాహిత్యం రూపంలో, కళ్ళ రూపంలో, సిద్ధాంతాల రూపంలో, చివరికి కమ్యూనిస్టుల్ని కూడా లొంగదీసే రూపంలో సాగుతూ ఉంటాయి. అందుకే కమ్యూనిజం మీద ఎవరు ఏది చెప్తే అది నమ్మేయకూడదు. తరువాత కూడా సత్యం అడిగిన వాటన్నిటికీ మూర్తి శ్రద్ధగా జవాబులు చెప్పాడు. నిన్ను కలుసుకోవడం నాకు చాలా మంచిదైంది మూర్తి అని సత్యం చాలా సంతోషించాడు. మూర్తి దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు తీసుకున్నాడు సత్యం. రైలు స్టేషన్లో సత్యానికి మళ్ళీ చెల్లెల మీద దిగులేసింది. 3 ఏళ్ల క్రిందట ఎంత మూర్ఖత్వంలో ఉన్నానో తలుచుకుంటే దిగులేస్తోంది మూర్తి. జానకికి పెళ్ళెలా చెయ్యనిచ్చానా అని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు ఆలోచిస్తే.
జానకిని చూడ్డానికి నేనెప్పుడెప్పుడు వెళ్ళేవాడినే గాని అతనేమన్నా అనుకుంటాడేమో అన్నాడు మూర్తి. ఏడిశాడు. అనుకుంటే అనుకుంటాడు. వాడనుకుంటాడని జానకిని చూడ్డం మానేస్తామా? వాడి ప్రకారం నడుస్తామా? శకుంతల గారని మా అక్క ఫ్రెండ్ ఒకావిడ ఉంది. టీచరుగా పనిచేస్తోంది. వెంకట్రావు తల్లిని బాగా ఎరుగును. ఎప్పుడన్నా వెళ్ళి జానకి ఎలా ఉందో చూసి రమ్మంటే చూసిస్తోంది. ఏదో చెయ్యి. జానకి దగ్గరికి నువ్వు వెళితే మాత్రం ఆ వెధవ దగ్గర నుంచి బయటికి వచ్చేయమని చెబుతూ ఉండు. అబ్బా! వెంకట్రావు నీకు వర్గశత్రువైపోయాడే అని నవ్వాడు మూర్తి. అన్నగారు పుస్తకాలిచ్చి వెళ్ళిన తరువాత జరిగిన పోట్లాటకి జానకి ఎంత విచారంగా ఉన్నా ఆ పుస్తకాలన్నీ మళ్ళీ ఒకసారి చూడాలనే ఆరాటంతో రాత్రి ఎప్పుడవుతుందా, అతని ఇంట్లోంచి ఎప్పుడు వెళతాడా అని నిరీక్షించింది జానకి ఆ పగలంతా. రాత్రి భోజనం కాగానే అతను వెళ్ళిపోయాడు. అత్త పడుకుంది. జానకి సంచి తెరచి పుస్తకాలన్నీ గదిలో అలమారులో అడుగున సర్దింది. నవలలన్నీ మంచం మీద పెట్టుకుని కూర్చుంది. ఒక్కో పుస్తకం తెరచి కొంచెం కొంచెం మొదలుపెట్టి చదివి అక్కడక్కడా చూసింది. కాసేపటికి అన్నీ తన పెట్టెలో అడుగున సర్దేసి మైదానం ఒక్కటి పట్టుకుని కూర్చుంది. దాన్ని అక్కడక్కడా చూస్తే అదేమిటో చాలా విచిత్రమైన పుస్తకంలాగా కనపడింది. లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను నాకెంతో కష్టంగా ఉంది అని కథలో మొదటి వాక్యం చదివితే అక్కడే ఆశ్చర్యంతో తెల్లబోయింది జానకి. మొదట్లో ప్రతి వాక్యానికి నిర్ఘాంతపడుతూ చదివింది. అది పుస్తకాల్లో ఉండే కథల్లా అనిపించలేదు. ఎవరి గురించో రాశారనుకుంది. లీడరు భార్య కాపురం చేసుకుంటూ ఉన్న ఇల్లాలు పరాయి మగాణ్ణి చూసి అతని కోసం తహతహలాడి అతనితో వెళ్ళిపోయింది. అమ్మో! అని జానకి గుండె దడదడా కొట్టుకుంది. అతనెలా చూస్తాడో, ఏం నిర్వాకం చేస్తాడో అని చాలా భయం వేసింది జానకికి. అతను మోసం చేస్తాడేమోననే భయమే వేసింది కానీ, మోసం చెయ్యకపోతే వెళ్ళవచ్చుననో, ఆవిడ తప్పు చేసిందనో, ఒప్పు చేసిందనో ఆ ఆలోచనే లేదు జానకికి. ఆ ప్లీడరు భార్య మాట్లాడే మాటలు చదువుతూ, ఆడవాళ్ళిలా మాట్లాడటమే అన్నట్టు ఆశ్చర్యపడింది. ఆవిడ మేనమామ క్షోత్రియ బ్రాహ్మడు. మేనకోడల్ని ఇంటికి తీసుకుపోవడానికి వస్తే రవికి లేకుండా కుండతో అన్నం వండుతూ గుడిసె పక్కన పొయ్యి ముందు కూర్చుని ఉంది. నీ సుఖమే నువ్వు చూసుకున్నావు కానీ, ఇల్లాంటి పని చేస్తే మాకెంత సిగ్గు కలుగుతుందో ఆలోచించావా? అన్నాడు మేనమామ. ఆ మాటలకి ఏమన్నా జంకిందా? సిగ్గుపడిందా? నా మామయ్యను నువ్వు ఇట్లా ఆ పిలక వేళ్ళాడేసుకుని వస్తే నాకెంత సిగ్గుగా ఉంది. నీ ముఖం అందమే నువ్వు చూసుకున్నావు గాని, నిన్ను నా మామయ్యవని ఎట్లా చెప్పుకోను? అంది పైగా. జానకికి ఫక్కున నవ్వొచ్చింది. మనసంతా ఎంత ముభావంగా ఉన్నా మనసారా నవ్వొచ్చింది. చందమామ కాంతి మబ్బుల వెనక మాయమైనట్టు జానకి నవ్వు అత్త వింటుందనే భయానికి ఆగిపోయి కనుకొలకుల్లోనూ పెదవుల మీద కొంచెం కొంచెం మెరిసింది. కాసేపు పుస్తకం చదవడం ఆపి తల వంచి చిన్న చిన్న నవ్వులతో ఆనందించి మళ్ళీ పుస్తకం తీసి మళ్ళీ నవ్వింది. మీరందరూ ఎవరికే కష్టం కలుగుతోందని ఆలోచించే చేస్తున్నారా మీ పనులన్నీ అని మళ్ళీ అడిగింది మేనకోడలు మేనమామని. పాపం మేనమామ చెప్పదగ్గవన్నీ చెప్పాడు. మరి ధర్మము, పతిభక్తి, సంసారము ఇవన్నీ అన్నాడు. తంతాడని, తిండి పెట్టడని వేరే గతి లేకనేగా ఆ పతిభక్తి పవిత్రతను ఆ మొగుడి నుంచి తిట్లు తన్నులు తిని అడ్డమైన చాకరీ చేసి తగాదాలు పడి పోట్లాటలతో కాలం గడుపుతూ చస్తే మోక్షమా? ఏ దేవుడు చెప్పాడు? అని మేనగాడలు అడుగుతోంటే జానకికి మతిపోయింది. ఆ పుస్తకం తన గురించే, తన సంగతులు తెలుసుకుని రాసినట్టు కంగారు పడింది. ఆడవాళ్ళ విషయాలు ఇంత చక్కగా పుస్తకాల్లో రాస్తారా? అని చాలా ఆశ్చర్యం వేసింది జానకికి. నా భర్త లేడు. ఆయన వారం రోజులకి ఒకసారైనా నా మొహం చూసేవాడు కాడు. తలంటి పోసుకొని, తల్లో మరువం, జాజి పువ్వులు పెట్టుకుని, కొత్త సిల్కు చీర కట్టుకుని దగ్గరికి వెళితే, కాగితాల్లో తలపెట్టుకుని, మొన్న నీ చేతికి 10 రూపాయల నోటు ఇచ్చాను కదా, అది కావాలి తెచ్చియ్యి అన్నాడు. ఇచ్చిన తర్వాత తలెత్తి చూసి, మొన్న తెచ్చిన షీకాయి అంతా ఖర్చు పెట్టేశావా అన్నాడు. నవ్వుతూనేలే అయితే మాత్రం అని మేనకోడలు తన భర్త చేష్టలు మేనమామకి చెబుతోంటే జానకికి ఒక్కసారి ఎన్నో సంగతులు గుర్తొచ్చాయి. అలాంటివి ఎన్ని జరిగాయో తనకి. ఇంకా ఆమె భర్త కొంచెం సరసుడు.
హాస్యానికన్నాడు. పాపం ఆ మాటలు. తనకైతే వారం వారం తలంటుకునే యోగమే లేదు. అప్పుడే వారం అయిందా? కుంకుడుగాయలు తేరగా వస్తున్నాయనుకుంటున్నావేమిటి? అని ప్రారంభిస్తుంది అత్త. భర్త వింటూనే ఉంటాడు, పట్టించుకోడు. మొహానికి స్నోలు, పౌడర్లు రాసి ఇస్త్రీ బట్టలు వేస్తే చాలు. రోజూ స్నానం చెయ్యాలన్నా, వారానికోసారి తలంటుకోవాలన్నా అతనికి ఎంత బద్ధకమో. అలాంటి మనిషికి తన శుభ్రం, తన అందం ఏం కనపడతాయి? ఆలోచనల్లో మునిగిన జానకి చప్పున గుర్తొచ్చి మళ్ళీ పుస్తకం తీసింది. ఒక్క పేర సాగితే మళ్ళీ ఆగడమే. చెప్పాలంటే తన గొడవలన్నీ అందులో ఎక్కడున్నాయి? అత్త పీడ అందులో లేనే లేదు. ఎవరితోటి చనువుగా ఉండనీని, చివరికి తనతో కూడా. నా పెనిమిటి అన్న మాటలు చదివితే జానకి నిర్ఘాంతపోయింది. ఆడవాళ్ల మనసులో సంగతి రచయితకి ఎలా తెలిసిందా అని తెల్లబోయింది. భర్త భార్యని ఎవరితోటి చనువుగా ఉండనివ్వకపోతే పర్వాలేదు, తనతో కూడా ఉండనివ్వడు. అవును, ఎంత నిజమో ఆ మాట. నిజానికి భార్యకి భర్త దగ్గర ఏం చనువుంటుంది? ఒక మంచం మీద పడుకుంటే చనువున్నట్టేనా? ఎవరి మనసులో ఏముందో రెండో మనిషికి తెలుస్తుందా? ఒకరి మనసు ఒకరికి తెలియకపోతే ఇంకేం చనువున్నట్టు? తనకి భర్త దగ్గర ఏం చనువుంది? పోనీ విశాలాక్షి గారికి మాత్రం భర్త దగ్గర ఏం చనువుంది? ఆవిడ మనసులో ఎంత బాధ ఉందో ఆయనకేం తెలుసు? ఒక్క మాటన్నా భర్తకి చెప్పి వినిపించలేదు. ఆవిడ వినవలసిందే కాని. ఆలోచనల్లోంచి తేరుకుని జానకి మళ్ళీ పుస్తకంలో పడింది. కథలో ప్రియుడి దృష్టి ఆమె మీద నుంచి మళ్ళిందంటే, ఇంకో ఆడమనిషి కోసం వెర్రెత్తుతున్నాడంటే జానకి ఆశ్చర్యంతో, చీదరతో భరించలేకపోయింది. ఇలా మారాడేమిటి? ఇదేం ప్రేమ? ఇలా అయ్యిందేమిటి? పాపం ఎంత నమ్మి వచ్చిందో, ఏం చేస్తుందిప్పుడు? అని జానకి ఆమె మీద జాలిపడి అతన్ని అసహ్యించుకుంది. ప్రియుడి మనసు అలా మారినందుకు చాలా బాధపడినా, తన ప్రేమని ఇంకా ఎన్ని విధాల వ్యక్తం చెయ్యగలనా అని ఆరాటపడుతోందావిడ. ఇంకా ఏం చెయ్యను ఇతని కోసం? ఏ త్యాగం నా వల్ల అవుతుంది? ఇంకా ఎట్లా ఆనందం కలిగించను? అని తహతహలాడుతోంది. బొత్తిగా నచ్చలేదా ధోరణి జానకికి. ఆ మాటలు చదువుతోంటేనే ఒళ్ళంతా బగబగలాడింది. మగవాడు ఇంకో ఆడదానిని కోరితే తనకింత రోత పుడుతుందని, ఇంత కోపం వస్తుందని గ్రహించుకుంటే తన సంగతి తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది జానకికి. అతన్ని ఆమె రెండో ఆమె దగ్గరికి తీసుకెళ్లడం చూస్తే జానకికి చీదరేసి, పుస్తకం తలగడ మీద పడేసి, తనకే పెద్ద ఘోరం జరిగినట్టు దిగాలు పడుతూ కూర్చుంది. ఎంతసేపు కూర్చుందో మళ్ళీ తనకు తెలియకుండానే పుస్తకం తీసింది. ఇంక చదవొద్దు అని మళ్ళీ అనుకున్నా అదేమి ఆకర్షణో చేతులు పుస్తకాన్ని వదలటం లేదు. దారి తెన్ను లేని కీకారణ్యంలో కాళ్ళకి ఎన్ని రాళ్లు కొట్టుకున్నా, ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా, పూలకి పళ్ళకి ఆశపడి అడివంతా తిరుగుతోన్నట్టుగా ఉంది ఈ కథ చదవడం. ఒక్కోసారి అర్థమవుతుంది, ఒక్కోసారి అర్థం కాదు. తడుక్కున ఒక విమర్శ మెరుపు మెరుస్తుంది. జీవితంలో అన్నేళ్లు తెలియని విషయమేదో తెలిసినట్టు అవుతుంది. దిగ్భ్రమ కలుగుతుంది. కథలో మధ్య మధ్య ఎంత నచ్చకపోయినా, ఎంత కోపం వచ్చినా చివరికంటా చదివింది. అతని కోసం ఆమె త్యాగం చేసింది. ఆమె కోసం అతను త్యాగం చేశాడు. అంతేనా? త్యాగమేనా అది? ప్రేమేనా అది? కథని తను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదోనని సందేహం వచ్చింది జానకికి. ఏమో, వాళ్ళిద్దరూ సుఖంగా బతికితే బాగుండేది కానీ, మళ్ళీ ఇంకో ఆమె, ఇంకో అతను కథలోకి రావడం అదంతా నచ్చలేదు జానకికి. కథలో కొన్ని సంగతులు నచ్చకపోయినా, ఆ పుస్తకం అంటే ఏదో ఇష్టం కలిగింది. అది ముట్టుకోక ముందు వరకు తెలియని విషయాలెన్నో తెలిసినట్టయ్యాయి. ఆ 4 గంటల్లోనే తనకెంతో తెలివితేటలు అబ్బినట్టు అనిపించింది. తెల్లారగట్ల 3 అయింది. ఆలోచిస్తూ ఉండగానే నిద్ర పట్టేసింది. తెల్లారి 6ంటికి వెంకట్రావు ఇంటికి వచ్చాడు. తల్లి కాఫీ డికాషన్ పెడుతోంది. జానకి ఇంకా నిద్రపోతోంది. పైగా మంచం మీద గదిలో లైటు ఇంకా వెలుగుతోంది. ఇంకా వెంకట్రావు ఆశ్చర్యంగా, ఇంకా పడుకుందేం అని అడిగాడు తల్లిని. ఆ ఆ మాట చెప్పడానికే తల్లి అంత ఉత్సాహంగా వంటింటి పనిలోకి దిగింది. అంత పొద్దున్నే కొంత మాటలతోటి, కొంత సైగలతోటి అసలు విషయం చెప్పుకొచ్చింది. అర్ధరాత్రి ఎప్పుడో ఒకసారి మెలకువస్తే లైటు వెలుగుతుందేమిటని లేచి చూసిందట. కోడలు ఏదో చదువుతూ ఉందట. మళ్ళీ భళ్ళున తెల్లారాక లేచి చూస్తే
లైటు అలాగే జేగంటలా వెలుగుతూనే ఉందట. నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావుగా. తెల్లవార్లు లైటు వేసి వదిలేసింది. ఏ రూ. 10 కరెంటో ఖాళీ ఉంటుంది. దాని సొమ్మేం పోయింది. రెక్కలు ముక్కలు చేసుకునేవాడివి నువ్వు. ఏం చేస్తావు ఛార్జీలన్నీ కట్టుకో. మొహం కడుక్కున్నావా? కాఫీ అయింది అని తన కాఫీ గ్లాసు తీసుకుని గుమ్మంలో చతికిలబడింది. తను అంటించవలసింది అంటించింది. ఇక అది భగ్గుమనటమే ఎంతసేపు? తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.